హాయ్. మనకు రాజకీయ చరిత్ర, మౌర్య సామ్రాజ్యం యొక్క రాజకీయ చరిత్ర కనుక చూస్తే మనకు మొట్టమొదట కనిపించే రాజు ఎవరంటే మౌర్య చంద్రగుప్తుడు. మౌర్య చంద్రగుప్తుడు ఈయన 321 నుండి 299 బీసీ మధ్య ఈయన పాలించాడమ్మా. ఓకే, క్రీస్తుపురం. ఓకే, అయితే ఈయన యొక్క బిరుదులు ఏంటంటే మహారాజాది రాజు, మహారాజాది రాజు. తర్వాత శాండ్రోకోటస్ అని ఎవరు పేర్కొన్నారంటే ఫ్లూటార్కు పేర్కొన్నారమ్మా. ఓకే, ఫ్లూటార్కు పేర్కొన్నారు. అలాగే ప్రియదర్శి, ఈయన యొక్క బిరుదు కూడా ప్రియదర్శి. ఓకే, ఇక నెక్స్ట్ భారతదేశంలో ఏకం చేసి పాలించిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే మౌర్య చంద్రగుప్తుడు. భారతదేశం అంతటిని ఏకం చేసి పాలించిన మొట్టమొదటి చక్రవర్తిగా ఎవరు ఉన్నారంటే మన చరిత్రలో మౌర్య చంద్రగుప్తుడు ఉన్నాడు. ఓకే, సో ఇక మౌర్య వంశ స్థాపకుడు ఈయన ఎవరుమా? మౌర్య వంశ స్థాపకుడు. ఎక్కువసార్లు అడుగుతున్నాడు మౌర్య వంశ స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు, గుర్తుపెట్టుకో. ఇక హేమచంద్రుని పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం పరంగా ఇతన్ని హీన కులజుడు అని పేర్కొన్నదమ్మా. ఇక హేమచంద్రుడు రాసిన పరిశిష్ట పర్వన్ అనే ఒక గ్రంథం ఉంది. ఓకే, దీని పరంగా ఇతను హీన కులజుడు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు హీన కులజుడు. ఓకే, ఇక అశోకుని కంటే ముందు పితృస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరంటే చంద్రగుప్తుడు మా. అశోకుని కంటే ముందు పితృస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఇక ప్రాచీన భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా విస్తృతంగా రహదారులను నిర్మించాడమ్మా. ఇక రహదారులను నిర్మించిన మొదటి రాజు ఎవరంటే మౌర్య చంద్రగుప్తుడు వస్తాడమ్మా. ఓకే, ఇక క్రీస్తు పూర్వము 305లో మౌర్య చంద్రగుప్తుడు మరియు సెల్యూకస్ నికేటర్స్ మధ్య యుద్ధం అనేది జరుగుతుంది మా. 305లో సెల్యూకస్ నికేటరు మరియు మౌర్య చంద్రగుప్తుని మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. ఇక్కడ సెల్యూకస్ నికేటర్ ఓడిపోతాడు. ఓకే, ఇక సెల్యూకస్ నికేటరు పరాజయం పొందిన తర్వాత చంద్రగుప్తునితో ఒక ఓడంబడిక చేసుకొని ఏం చేస్తాడు? కాబూల్, హీరటు, కాందహారు, బెలుచిస్తాన్ ప్రాంతాలు చంద్రగుప్తునికి దత్తం చేస్తాడు. ఓకే, చంద్రగుప్తునికి దత్తం చేస్తాడు. ఏ ప్రాంతాలు అంటే కాబూలు, హీరటు, కాందహారు, బెలుచిస్తాన్, ఈ ప్రాంతాలు దత్తం చేస్తాడు. ఓకే, చంద్రగుప్తునికి. అలాగే సెల్యూకస్ నికేటర్ యొక్క కుమార్తె హెలినాను వివాహం చేసుకునేది ఎవరంటే మౌర్య చంద్రగుప్తుడు. హెలినాను వివాహం చేసుకుంటాడు మా. ఓకే, ఇక సెల్యూకస్ నికేటర్ తన రాయబారిగా మెగాస్తనీస్ను చంద్రగుప్తుని ఆస్థానానికి పంపించాడు. ఓకే, సో ఈయన ఆస్థానం. ఓకే, ఇది చూసుకోవడం ఒకసారి. అలాగే చంద్రగుప్తుడు అవంతి సౌరాష్ట్ర ప్రాంతాలను కూడా జయించాడు మా. అవంతి సౌరాష్ట్ర ప్రాంతాలు. సౌరాష్ట్ర అనేది గుజరాత్ యొక్క ప్రాచీన నామం, గుర్తుపెట్టుకోండి. ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్ మనకి ఇది. ఓకే, ఇక చంద్రగుప్తుని సామ్రాజ్యంలో సౌరాష్ట్ర పాలకుడు పుష్యగుప్తుడు సుదర్శన తటాకంను నిర్మించినట్లు రుద్రదమనుని జూనాగఢ్ శాసనం అనేది మనకు తెలుపుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్ ఇది. చంద్రగుప్తుని సామ్రాజ్యంలో సౌరాష్ట్ర పాలకుడైన పుష్యగుప్తుడు సుదర్శన తటాకం అనేది ఒకటి ఉంది మా. దాన్ని నిర్మించినట్టుగా రుద్రదమనుని జూనాగఢ్ శాసనం అనేది మనకు తెలుపుతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అనగా సౌరాష్ట్ర మౌర్య సామ్రాజ్యంలో ఒక భాగం అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇక చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహుచే జైన మతంలోకి మారాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. చంద్రగుప్తుడు జైన మతంలోకి మారాడు. ఎవరిచే? భద్రబాహుచే. ఓకే, ఇక శ్రావణ బెలుగులలో అంటే కర్ణాటకలో చంద్రగుప్తుడు సల్లేఖన వ్రతం చేసి మరణించాడమ్మా. శ్రావణ బెలుగులలో సల్లేఖన వ్రతం అనేది ఏంటంటే జైన మతంలో ఆహార పానీయాలు లేకుండా శరీరాన్ని శుష్కింపజేసి కైవల్యం పొందడం. ఓకే, ఇది అందుకే శ్రావణ బెలుగుల వద్ద ఒక కొండ యొక్క పేరు ఏంటంటే చంద్రగిరులు అనే పేరు పెట్టారు. ఓకే, ఇక శ్రావణ బెలుగుల వద్ద జైన దేవాలయం గల పేరు వచ్చేసి చంద్రగుప్త బసది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక చంద్రగుప్తుని సింహాసనం త్యాగం కారణంగా సింహాసనం అధిష్ఠించినది ఎవరంటే బిందుసారుడు. ఓకే, బ్రహ్మప్రదేశ్ ఉన్న బింబిసారుడు వేరు, బిందుసారుడు వేరు. బింబిసారుడు మనకు హర్యంక వంశంలో వస్తాడు, బిందుసారుడు మనకు మౌర్య సామ్రాజ్యంలో వస్తాడు. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ బిందుసారుడు 298 నుండి 273 బీసీ మధ్య ఈయన రూల్ చేస్తాడు. ఈయన యొక్క బిరుదులు సింహసేనుడు. ఈయన యొక్క బిరుదులు ఏంటి? సింహసేనుడు. అలాగే అమిత్రోఖేర్స్ లేదా అమిత్రఘాత అంటే శత్రువులను సంహరించిన వాడు అని అర్థము. శత్రువులను సంహరించిన వాడు అంటే అమిత్రఘాత అంటే. ఇతను దక్కన్ వరకు రాజ్యం విస్తరించాడు మా. దక్కన్ వరకు రాజ్యాన్ని విస్తరించాడు. ఓకే, ఇక భారత ద్వీపకల్పంలో మైసూరు వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు మా. భారత ద్వీపకల్పంలో మైసూరు వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు.
ఇక మెగాస్తనీస్ తర్వాత చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండిన గ్రీకు రాయబారి ఎవరంటే డైమాకస్. ఇక మెగాస్తనీస్ తర్వాత చంద్రగుప్తుని ఆస్థానంలో గ్రీకు రాయబారి ఎవరంట డైమాకస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇతని ప్రధాని ఎవరంటే బిందుసారుని ప్రధాని కల్లాటకుడు. కల్లాటకుడు అప్పుడప్పుడు అడుగుతుంటాడు మా కల్లాటకుడు. ఓకే. ఇక బిందుసారుని ఆస్థానంలో అజీవిక భవిష్యవేత్త పింగళా వస్స. ఎవరైనా పింగళా వస్స. ఓకే. ఇక టిబెట్కు చెందిన తార్నాథ్ పరంగా బిందుసారుడు 2 సముద్రాల మధ్య భూభాగాలను జయించాడు. తార్నాథ్ పరంగా టిబెట్కు చెందిన తార్నాథ్ ప్రకారంగా బిందుసారుడు 2 సముద్రాల మధ్య గల ప్రాంతాలను కూడా జయించాడని మనకు తెలుస్తుంది. ఓకే. తార్నాథ్ పరంగా. నెక్స్ట్ తక్షశిల ప్రాంతానికి పాలకుడిగా ఉన్నది బిందుసారుని పెద్ద కుమారుడు ఎవరంట సుసీమ. తక్షశిల ప్రాంత పాలకుడిగా ఉన్నది బిందుసారుని పెద్ద కుమారుడు సుసీమ. ఓకే. నెక్స్ట్ బిందుసారుని పాలనలో ఉజ్జయిని ప్రాంతాన్ని పాలించినది మౌర్య అశోకుడు. ఓకే. అశోకుడు. ఓకే. ఇక తక్షశిలలో జరిగిన తిరుగుబాటు ఆర్చివేయడానికి బిందుసారుడు తన కుమారుడు అశోకుని పంపినట్లు తెలిపే ఆధారం ఏదంటే సిర్కాప్ శాసనం. ఈ సిర్కాప్ శాసనం అనేది ఏం తెలియజేస్తుంది మనకు తక్షశిలలో జరిగిన తిరుగుబాట్లను అంచడానికి బిందుసారుడు తన కుమారుడైన అశోకుని పంపినట్లుగా మనకు ఈ శాసనం అనేది తెలుపుతుంది. సిర్కాప్ శాసనం, సిర్కాప్ ఇన్స్క్రిప్షన్. ఓకే. నెక్స్ట్ ఈ విషయం టిబెట్ బౌద్ధ గ్రంథం ఏది దివ్యవదన అనేది తెలుపుతుంది. టిబెట్ యొక్క బౌద్ధ గ్రంథం ఏది దివ్యవదన అనేది తెలుపుతుంది. ఓకే. ఇక ఇతని ఆస్థానానికి సిరియా రాజు యాంటియోకస్ I తన రాయబారిగా డైమాకస్ను, ఈజిప్ట్ రాజు ఫిలడెల్ఫస్ తన రాయబారిగా డైనోసియస్లను పంపాడు. ఓకే. సో వీళ్ళు ఏంటి యాంటియోకస్ రాయబారులు అనమాట. రాయబారులు అనేది చూసుకోండి. అంటే ఇక్కడ ప్లస్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఓకే. కొన్ని బుక్స్ పరంగా మనకి ఈ విధంగా ఉంది. యాంటియోకస్ I తన రాయబారిగా డైమాకస్ను పంపాడు. అలాగే ఈజిప్ట్ రాజు ఫిలడెల్ఫస్ తన రాయబారిగా ఎవరిని డైనోసియస్ను పంపినట్టు మనకు తెలుస్తుంది. ఓకే.